ఎవరైతే సాయన్న గారు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సాయన్న గారు, ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు. ఆయన చనిపోయారు. గత సంవత్సరం ఆయన చనిపోయారు. దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యానందిని ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే మీరు కూడా ఎన్ని రోజులు ఆయన మీకు తెలుసు. అంటే దీన్ని ఎలా చూస్తారు? నిజంగా ఎలా జరగటం మనకి కొంచెం బాధగానే ఉంది. దీని గురించి ఏం చెప్తారు? చాలా దారుణం, చాలా దురదృష్టకరం అది. హ్మ్. ఆ అమ్మాయి పాపం ఇవాళ పొద్దున్న వార్త చూడగానే మనసు కలిచివేసిందండి. ఏంట్రా ఇలా జరిగింది పాపం అని. నిన్న ఒక వారం 10 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ అయింది. అవును. నల్గొండ నుంచి అక్కడి నుంచి వస్తుంటే ఒక కానిస్టేబుల్ ఎవరో చనిపోయాడు హోమ్ కారు కింద పడి. అలాగే అంతకుముందు కూడా లిఫ్ట్లో అక్కడ ఇరుక్కుపోయింది ఇవిడి. అదొకటి చిన్న ప్రమాదం. అంటే ఇదంతా ఇదేదో ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చిందండి, అదేదో సినిమా. అందులో అన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వరుసగా, ముందే తెలుస్తూ ఉంటుంది. ముందు తెలిసే ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఆఖరి తప్పించుకోలేరు. అలాగే పాపం విధి, ఆ మృత్యు ఎంత కర్కశంగా ఉంటుందంటే, సమవర్తి యమధర్మరాజు చాలా కర్కోటగుడిలా వ్యవహరిస్తాడు. మృత్యుకి జాలి దయ ఉండదండి. మృత్యు అత్యంత కర్కశం. అంటే యముని మహిషపు లోహ గంటలో ఆ సవ్వడి మనకి వినిపించిందంటే, అది మంద్ర స్థాయిలో వినిపించినా తీవ్ర స్థాయిలో వినిపించినా తప్పదు, వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. మృత్యు అంత కఠినమైంది. అంటే చూస్తే 37 సంవత్సరాలు, 34, 32 అసలు అది అనిపిస్తుంటే నాకు చాలా అనిపించింది. నేను ఎందుకు పదాడంబరంగా చెప్తున్నానంటే, ఆ బాధను ఎలా వ్యక్తం చేయాలి అంటే మనకేం సంబంధం లేదు. ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు, అయ్యో పాపం అనుకుని వదిలేయచ్చు. కానీ ఎందుకో సాయన్న గారు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తాడు. ఆయన మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన క్యాటర్లో అందరూ ఓడిపోయినప్పుడు ఆయన ఒకటే గెలిచాడు గతంలో ఒకసారి. అలాగే చాలా అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ కేసీఆర్ గారు బలహీనపరిచిన తర్వాత ఆయన అందులో వెళ్ళిపోతే వాళ్ళతో పాటు ఆయన వెళ్ళిపోవడేమో. కానీ 2014లో కూడా గెలిచాడు ఆయన. తర్వాత బీఆర్ఎస్లో నుంచి గెలిచాడు ఆయన. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు గెలిచింది. ఏమైనా ఆ అమ్మాయి చిన్న వయసులో చనిపోవడం, వాళ్ళ కుటుంబానికి కూడా అందరికీ మనం సానుభూతి చెప్పాల్సిన, అంతకన్నా మనం ఏం చేయగలుగుతామండి? ప్రగాఢ సానుభూతి చెప్పగలుగుతాం తప్ప ఏమన్నా చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రయాణంలో. ప్రజాప్రతినిధులు అనేక మందికి బాధ్యత వహించాల్సిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకి చాలా తీరని నష్టం జరుగుతూ ఉంటుంది. ఆ వాళ్ళందరూ కూడా అనాథలు అవుతారు. అంటే ఆస్తులు డబ్బులు ఉండడం వేరు, తల్లి తండ్రి లేకపోతే బిడ్డ కడుపుకోత, తల్లిదండ్రులు కడుపుకోత, బిడ్డలకే ఉంటే వాళ్ళకి తల్లి లేకపోవడం అనేటువంటి, లేదా భర్తలకి తోడు లేకపోతే అంతా అదో రకమైన వ్యధ. ఓకే. కాబట్టి ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మాత్రం నిజమండి, ఇంక మనం కర్మ సిద్ధాంతానికి వెళ్ళిపోవటమే. మనం ఏమి చేయలేము, మన చేతిలో ఏముండదు. అంటే వాళ్ళ మదర్ ఉన్నారు, అయినా సరే సంవత్సరం అయింది ఆయన చనిపోయి, సంవత్సరికం కూడా ఉంది, మళ్ళీ ఇప్పుడు కూతురు. నిజంగా ఆ ఇంట్లో మనం చాలా బాధ ఇది. ఆవిడ ఏమన్నా మన జాగ్రత్తలో, అప్పుడు కొన్ని మనం తప్పించలేమండి. ఆవిడ చూడండి, లాస్ట్ టైం ఒకసారి లిఫ్ట్లో తప్పించుకున్నది. మొన్న కార్ యాక్సిడెంట్, కానిస్టేబుల్ చనిపోయాడు. ఇంక వాళ్ళు తప్పించుకోలేదు. అంటే ఏమైనా ఒక్కొక్కసారి నాకు వైరాగ్యం వచ్చేది ఇలాంటివి వింటుంటే. అంటే హరిశ్చంద్రలోని బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు వాళ్ళు పాడిన పాటలో కవి కోకిల జాషువా గారు చెప్పిన పద్యాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే చెయ్యి తిరిగిన చిత్రకారుడి కుంచి కూడా చమురుగా కరిగిపోద్ది, ఎల్లాలి నల్లపూసల గొలుసు కూడా కరిగి నీరైపోవాల్సింది, ఇక భస్మ సింహాసనం అంటాడు చితిని. అవన్నీ చూస్తే రాజు అయినా కింకరుడైనా సరే ఇక్కడ సమానమే. నీ రాజ్యము, రాజ్యాధికారము, నీ సిరి సంపదలు ఏది కూడా నీ వెంట రావు, ఆఖరి నువ్వు ఇక్కడ కలవాల్సిందే. ఇలాంటి చదువుతూ చూసినప్పుడు ఇంకేముంది, ఫినిష్. కరోనా వచ్చినప్పుడు చూడండి, ఎంత గొప్పవాడైనా సరే వాళ్ళ దరిదాపులోకి వెళ్ళటం లేకుండా పోయింది. అవును, ఆ వైరాగ్యం కమ్మేస్తుంది అన్నమాట. వానాకాలం, వర్షాకాలంలో మబ్బులు కమ్మేస్తాయి చూడండి, అలా కమ్మేస్తుంది. చీకటిగా మారిపోద్ది పగలు. అలాగా నా పొద్దున ఒక క్షణం ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం అంతా ఇలాగన్నీ వచ్చి కాసేపు ఏం చెప్పాలో అర్థం లేదు. పొద్దున్నే లేచాలి, కాఫీ తాగుతూ చూసేటప్పుడు స్క్రోలింగ్ అవుతుంది. ఏమైనా
చిన్న వయసులో ఇలా జరగడం చాలా దురదృష్టకరం. ఆవిడ కుటుంబానికి ఆవిడ 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 శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆవిడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం తప్ప మనం ఏం చేయలేము. సార్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదనే విషయమే సార్. అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఉప ఎన్నిక జరిగే అంటే అనివార్యము. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదన్నా దీని గురించి సాధారణంగా సంప్రదాయం నడుస్తుందండి. ఓకే. ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ తాలూకాలు ఎవరు నిలబడితే, వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళు ఎవరు నిలబడితే వాళ్ళు పోటీ పెట్టరు. టీడీపీ పాటించింది, కాంగ్రెస్ కూడా పాటించింది. ఓకే. ఇప్పుడు కూడా మేబీ అదే జరగవచ్చు అంటారు. దుద్దుల శ్రీపాదరావు గారు అబ్బాయి శ్రీధర్ బాబు గారు ఉన్నాడు. వాళ్ళ ఆంగర్ చనిపోయినప్పుడు టీడీపీ పోటీ పెట్టలేదు. అలాగే రెడ్డి నాయక్ గారు అలా కొంతమంది పోయినప్పుడు పోటీ పెట్టలేదు టీడీపీ కూడా. ఓకే. అలాగే కాంగ్రెస్ కూడా పెట్టింది కాదు. అలాగే జనార్దన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా టీడీపీ పోటీ పెట్టలేదు. జనార్దన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళు విష్ణు నిలబడ్డాడు. 205 6 ఎప్పుడో 8 అలాగా వాళ్ళ కుటుంబంలో ఎవరు నిలబడితే రాజకీయం ఇప్పుడు అనవసరం దాని గురించి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రస్మల్ గారు. నమస్కారం.